టీడీపీ అధినేత చంద్రబాబు మోసాలు ప్రజలకు అర్థమయ్యాయి కాబట్టి 2019లో టీడీపీని ఓడించారని వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు. జన్మభూమి కమిటీలతో చంద్రబాబు దోపిడీకి పాల్పడ్డారని విమర్శించారు. మహాదోపిడీ పుస్తకావిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న సజ్జల బాబుపై విమర్శలు గుప్పించారు. చంద్రబాబు అధికారం కోసం పవన్ బీజేపీని వాడుకుంటున్నారని, అధికారం కోసం చంద్రబాబు ఆఖరి ప్రయత్నం చేస్తున్నారని సజ్జల అన్నారు. ఈరోజు తన సర్వశక్తులు కూడగట్టుకొని ఏదైతే తన దోపిడీ ద్వారా సంపాదించుకున్నా అంతర్జాతీయంగా కూడా ఎక్కడెక్కడో వాటిని పెట్టిన నిధులను, అలాగే వ్యవస్థల్లో తనకున్న పలుకుబడి, వ్యవస్థల మేనేజ్మెంట్ తనకున్న మెలకువను, అలాగే ఓవర్ ది పీరియడ్ ఇన్ని దశాబ్దాలుగా తను పెంచుకుంటూ వచ్చిన తన ముఠా మాఫియా డూ ఆర్ డై అంటే ఇప్పుడు గన ఈసారి ఫైనల్ బ్యాటిల్ పోతే ఈ శక్తులన్నీ కూడా మన సినిమాలో కదా పాతాళ భైరవి కావచ్చు, ఇంకోటి కావచ్చు, ఫైనల్ స్టేజ్కి వచ్చేసరికి ఒక రాక్షసుల ముఠా అంతా కూడా ఎండ్ అయిపోయే టైం ఏ రకంగా జరుగుతుందో యుద్ధం, ఆ పోరాటానికి సిద్ధమయ్యాడు. ఆ యుద్ధానికి ఈరోజు జరిగే యుద్ధం ఇటువైపు జగన్మోహన్ రెడ్డి గారు సృష్టించిన